తప్పుకో. చిచి, బాబు కృష్ణ, ఏం కావాలి? ఇక మీదట ఇక్కడ నేను నీతో కూర్చుని భోంచేయలేరా? మరి ఎక్కడ తింటావు? అక్కడ నా గదిలో. అక్కడ కూడా వద్దు. నువ్వు ఎక్కడ తింటే బాగుంటుందో నాకు బాగా తెలుసు. అక్కడికే చేరుస్తాను. సరస్వతి, నేను వెళ్తానండి. ఏమిటి? ఏమిటిది? ఎక్కడికి? వదలండి. ఏం పర్వాలేదు. నేను వెళ్తాను. అరే, ఎందుకని వదలండి. భయపడతావు? వద్దు. వద్దు. నన్ను వదలండి. చూడు, ఆ రోజు ఇలాగేను. నేను ఒప్పుకున్నానా? నిన్ను వదిలేనా? లేదు. మనం పట్టిన పట్టు వదలటం జాతకంలోనే లేదు. వద్దు బాబు గారు, వద్దు. మీకు దండం పెడతాను, వదలండి. చూడు, జాంపండు వదిలిపెట్టి చిలకని రమ్మంటే వస్తుందా? రాదే. పువ్వును వదిలిపెట్టి తుమ్మిది వస్తుందా? రాదు. సరస్వతి, సరస్వతి, నీకోసమే తీసుకొచ్చాను, తీసుకో. వద్దు బాబు గారు. ఇవి మీ అమ్మగారి గాజులు, నీ చేతికి కరెక్ట్ గా సరిపోతాయి, తీసుకో. పొద్దున రుక్మిణికి నేను భలే దొరికిపోయాను, కానీ నువ్వు భలే తప్పించుకున్నావే. వద్దండి బాబు, వదలండి బాబు అని ఏం నటించావు? నేను చెడిపోయానని దానికి ఎలాగో తెలుసు, కానీ నువ్వు ఆ టైప్ కాదన్నది అద్భుతంగా నటించావు. ఏదైతేనే మనిద్దరం కొరగటానికి మొత్తానికి మంచి ప్లాన్ వేసావు. అందుకే నీకు గాజులు, తీసుకో తీసుకో. బాబు గారు, వద్దు. మళ్ళీ పాత పాటేనా? ఏ మీ అమ్మగారు వస్తుందా? రా రా రుక్మిణి, రా. భోంచేద్దాం. సరస్వతి, భోజనం పెట్టు. భోజనం తర్వాత చేద్దాం. సరస్వతి, ముందు నువ్వు బయటికి నడు. అమ్మగారు. అవును, రేపటి నుంచి నువ్వు పనిలోకి రానక్కర్లేదు. మరో ఇల్లు చూసుకో. అమ్మగారు. వద్దు, గొంతులా బాధ నటించకు. వెళ్ళు. నన్ను కాదంటే ఏమైందో చూసావా? పని పోయింది, పరువు పోయింది. వెళ్ళి పడుకో. సరస్వతి, సరస్వతి, ఎవరయ్యా నువ్వు? ఏం కావాలా? సరస్వతి, సరస్వతి కావాలి. సరస్వత? ఆ. ఆ పేరు గల వాళ్ళు ఇక్కడెవరు లేరే?
అదిగో ఆవిడ సరస్వతి. ఆవిడ సరస్వతి కాదయ్యా, కళ, సినిమా హీరోయిన్. కళ. అవును, పిల్లలేమన్నా? అవును బాబు గారు, మీకు మీకు కూతురు. చచ్చా, నా కూతురేంటి? ఆ వరసాడాళ్ళు మన జాతకంలోనే లేరు. మనకుంటే వైఫ్లు, లేకపోతే కీపులు, అంతే. అంటే కళ కళ నా కూతురు, నా కన్న కూతురు. సరసు, 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 ఆయా అయ్యగారు, సరసు ఎక్కడ? ఇక్కడే ఉండాలి బాబు. ఇక్కడ. ఇప్పుడే పిల్లకి అన్నం తినిపిస్తుంటే నీళ్ళు అడిగింది, తేటానికి లోన్కి వెళ్ళొచ్చాను. మరేది? సరసు, 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 ఎక్కడ లేదంటాయా? ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? పొరపాటున రోడ్డు మీద పోలేదు కదా? ఏమో బాబు. సరసు, 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 సరసు. వంకాయలు 4 రూపాయలు, పొట్లకాయ 3 రూపాయలు, 7 రూపాయలు. నాకు కొత్తిమీర రోజు 2 రూపాయలు, 9 బాబు గారు, ఎవరి కోసం ఇస్తున్నారండి? సరసు, సరసు కనిపించట్లేదు. బుల్లమ్మ గారా? అయ్యి బాబోయ్, అయితే మీరు పంచండి. మీరు ఇలా అండి, నేను ఇలా ఎదుగుతాను. అమ్మో, సరసు. బుల్లమ్మ గారు. మీ ఇంట్లో ఉందన్న సంగతి నీకు కూడా తెలీదా? తెలియదు బాబు, నేను కూరగాయలకని మార్కెట్కి వచ్చాను, ఇంతలో ఇలా జరిగిపోయింది. సతీష్ నీకు ఎక్కడ కనిపించాడు? ఈ చుట్టుపక్కలే బాబు, ఎక్కడో. ఎక్కడ వెతుకుతున్నాడో ఏమో. అయ్యా అయ్యా, అడుగు సతీష్ బాబు.
సతీష్ వేణు సతీష్ వేణు వెయిట్. వేణు సరస్సు. ఎక్కడికి పోలేదు, మీ పక్కింట్లో మధువని గారింట్లో ఉంది. అవును బాబు గారు. Come on. రండి. ఇక్కడ ముద్దు పెట్టమ్మా. సరస్సు సరస్సు, నువ్వు ఒక్క క్షణం కనిపించకపోయేసరికి నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? అయినా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా? ఈ పిల్ల ఇంతే బాబు, చుట్టుపక్కల ఎవరో కనపడపోతే తుర్రుమని ఇక్కడికి వచ్చేస్తది. మరి ఈ విషయం ఇందాక నాకెందుకు చెప్పలేదు? మీ కంగారు చూసి నాకు నోట మాట రాలేదు బాబు. సరస్సు, ఏముందమ్మా ఇక్కడ? మంచి బొమ్మలున్నాయా? మరి చాక్లెట్లు ఉన్నాయా? మరి ఏముందమ్మా ఇక్కడ? ఎవరున్నారని? ఎందుకు వచ్చావు తల్లి ఇక్కడికి? అమ్మా డైరెక్టర్ గారు, ఓ డైరెక్టర్ గారు. ఎవరు? ఏం కావాలి? చెప్పను, చేసి చూపిస్తాను. ఏంటి? తదిగిన తోం తదిగిన తోం తదిగిన తోం తదిగిన తోం తలాంగి 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 తదిగిన తోం. అయ్యో, ఎలా ఉంది ఏంటి? నా నాట్యం? అమ్మో, గుండెల్ని బేజారెత్తించింది. కూచిపూడి అంతే, గుండెల్లో బేజారు చేస్తుంది, బండల్లో కూడా కరిగిస్తుంది. రెండోది నేను నమ్మను, నమ్మలేను. ఏ? నిన్ను కరిగించలేకపోయిందిగా. ఎందుకు కరిగించలేదు? చూడండి, అసలే నా నడుము చాలా సన్నం. ఈ నాట్యంతో అది కాస్త కరిగి పిడికిడైపోయింది. చూడండి. ఇప్పుడు చెప్పండి, నాకు అవకాశం ఇస్తారా ఇవ్వరా? దేనికి? సినిమాకి. నీకా? అవును డైరెక్టర్ గారు, మీరు తలుచుకుంటే కోతి నాతిని చేయగలరు, నాతిని కోతిని చేయగలరు. నిన్నేం చేయమంటావో చెప్పు. చెప్పమంటారా? చెప్పు. చెప్పిన తర్వాత కాదనకూడదు. సరే చెప్పు. హీరో, హీరోయిన్ 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 నిన్న? ఏ కానా? ఆ లక్షణాలు నీకున్నాయా అని. అబ్బా, ఎందుకు లేవు? పొట్లకాయలా జడ, అయ్యే పూతరేకులా నుదురు, కొత్తాకాయ ముక్కల్లా కళ్ళు, మిర్చి బజ్జీలా ముక్కు, అబ్బా ఎంత అందంగా చెప్పారండి. బానలా పొట్ట. ఇది అబద్ధం. అంత బొజ్జ నాకెక్కడుంది? ఏదో చిరు బొజ్జ, చిన్న బొజ్జ అంతే. పైగా నా నడుము చాలా సన్నం. అవును, చాలా సన్నం, గొన్నేనికి నడిమి కదా. తదిగినతో తదిగినతో తదిగినతో. అబ్బా, అమ్మో, ఏమైంది డైరెక్టర్ గారు? నొప్పి, గుండెల్లో నొప్పి. ఓ సదా, నేను ఒక భంగిమ చూపిస్తాను, పోతుందిలేండి. ఏంటి? ప్రాణమా? చ జోకులు. మందే ఊరి. తదిగినతో తదిగినతో తదిగినతో. అటు తంతం ఇటు తంతం ఇటు తంతం తంతం. ఊరి పేరు అడిగితే తంతనంటావేంటి? తంతం కాదు డైరెక్టర్ గారు,
సంప్రదాయం చేసి చూపించాను. అంటే మా నాట్యగత్తులు ఊరి పేరు శ్రీవారి పేరు చెప్పరు, నాట్యం చేసి చూపిస్తారు. అంటే అర్థమైంది, మీ ఊరు కూచిపూడి. పలే పసు కట్టారు. మరి ఇప్పుడు చెప్పండి, సినిమా అవకాశం నాకు ఇస్తున్నారా లేదా? ఇవ్వాలంటే ముందుగా నేను ప్రొడ్యూసర్ బుక్ చేయాలి. అయితే అతగాడు ఎక్కడున్నాడో చెప్పండి, వెళ్ళి బుక్ చేయించుకొస్తాను. ఇక్కడికి దగ్గరలోనే హోటల్ పాపికొండలో ఉన్నాడు. రూమ్ నెంబర్ ఎంత? 420. అయితే వెళ్ళొస్తాను. ఆ. తదిగినతో తదిగినతో నీ తాళలేనే ఓయమ్మలారా, నీ తాళలేనే ఓయమ్మలారా, అమలారా గుమ్మలారా, అమలారా గుమ్మలారా, గుమ్మలారా గుమ్మలారా. స్టాప్ ఇట్. ఇక్కడ చూపించద్దు, అక్కడ చూపించు. అవునవును, అసలే నా నడుము చాలా సన్నం, ఎక్కువ చేస్తే విరిగిపోతుంది. అందుకే ఎల్రా. ఓకే వెళ్ళొస్తాను. చిల్లి పిడికెడు నడుమున కడవను మోయగా వనితలు ఎల్లరు వయ్యారముగా జడిసిరి. తదిగినతో 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 దిత్త 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 దిత్త. తల్లోయ్, అయ్యో బాయ్, అబ్బో, అమ్మా. సతీష్, ఏంట్రా? సరువు ఓకే చేసింది, ఇక నీదే ఆలస్యం. ఏ విషయం? అదేరా మధువని. వాట్? అదే గురు, ఇప్పుడు నాన్న ఈ పిల్ల నాకు నచ్చింది, పెళ్లి చేసుకుంటాను అని పిల్లలు తండ్రికి చెప్పే రోజులు పోయి, నాన్న ఈ అమ్మ నాకు నచ్చింది, నువ్వు పెళ్లి చేసుకో అన్న రోజులు వచ్చేసాయి. సో నువ్వు తొందరపడ్డం మంచిది. నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదు. అర్థం కావట్లేదా? ఏం లేదు గురు, నువ్వు మధుని పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందంటావు? వేణు, థింక్ ఇట్. మధుని సరస్సు అమ్మ అని పిలిచిందంటే తనకు తల్లి కావాలని నీకు గట్టిగా చెప్తోంది. నువ్వు మధుని పెళ్లి చేసుకోవడం చాలా అవసరం. నీ కోసం కాకపోయినా సరస్సు కోసమైనా నువ్వు ఈ పెళ్లి చేసుకుని తీరాలి. నీకు భార్య అక్కర్లేకపోవచ్చు, కానీ సరస్సుకు తల్లి కావాలి, అవసరం కూడా. సరస్సుకు అన్ని విధాలా నచ్చిన అమ్మ దొరకటం ఓ రకంగా మనందరి అదృష్టం. ఏమంటావు? ఆలోచించు. వేణు, కాపీ అమ్మాయి గారు. అదక్కడ పెట్టుకొని ఓ చిన్న మాట. చెప్పండి అమ్మాయి గారు. వారం రోజుల పాటు ఊటీలో ఉండటానికి ఓ 4 చీరలు చాలు. చాలా అమ్మాయి గారు, చాలకపోతే మరో 4 చీరలు తీసుకెళ్ళండి. మీకు లేవా పోవా? అయితే సర్లే. అమ్మాయి గారు, ఉమ్, ఊటీ మీరు ఒక్కరే వెళ్తున్నారా? లేదు, మరొకరు కూడా వస్తున్నారు. ఎవరండి? అరచి గోల చేయనంటే అలర్ చేయనంటే చెప్తాను. చెప్పండి. నాతో కూడా పక్కింటి సతీష్ గారు వస్తున్నారు. నిజమా అండి? నిజం, నీ మీదొట్టు. ఎప్పుడు వెళ్తున్నారండి? నైట్, మిడ్ నైట్, గడియారంలో 2 ముళ్ళు ఒకదానితో ఒకటి గుసగుసలాడుకుంటున్న వేళ నేను సతీష్ గారు జుయీ జీ అంటే ఏమిటి అమ్మాయి గారు? జుయీ అంటే ఉమ్, లేచిపోతున్నావు. నిజమా అమ్మాయి గారు? నిజం. కావాలంటే హుస్సేన్ సాగర్ మీద ఒట్టు. సతీష్ గారు ఒప్పుకున్నారా? ఒప్పుకున్నారా? ఒప్పుకున్నారు, ఓకే అన్నారు. అయితే అమ్మాయి గారు, నేను కూడా మీతో వస్తాను అమ్మాయి గారు. నన్ను కూడా మీరు తీసుకెళ్ళండి అమ్మాయి గారు. నువ్వు వస్తానంటావు, నిన్ను కూడా తీసుకెళ్లాలంట. అవునే అమ్మాయి గారు. బుర్ర బుద్ధి ఉండి అడుగుతున్నావా? మాతో కూడా నువ్వు వస్తే నేను సతీష్ గారితో లేచిపోవడం ఎలా అవుతుందిరా? అవదా అమ్మాయి గారు? అవ్వదు. ఒక మగాడితో ఒక ఆడది వెళ్ళి రావడాన్ని లేచిపోవడం అంటారు. 3 వెళ్తే పిక్నిక్ అనుకుంటారు. అంతేనంటారా? అయ్యో,
ఎప్పటి నుంచో ఊటీ చూద్దాం అనుకుంటున్నానే. అనుకుంటావు తప్పు అయిపోయింది అమ్మాయి గారు. సర్లేండి, నేను రానికని మీ తలనొప్పి మొదలు పెట్టుకున్నారా? లేదు. పెట్టుకోండి మరి. అలాగే అక్కడ ఐస్ క్రీమ్ అవి తినకండి, అసలే మీకు పడవు. సరే. రాత్రిలా ఎక్కువసేపు మేలుకుని ఉండకండి, నిద్ర లేకపోతే మర్నాడు మీరు మనిషి గారు. అలాగే. చన్నీళ్ళు పడవు, పోసుకోకండి. ఉడుకుడికి నీళ్లు ఏడేడిగా పోసుకోండి. ఓకే. తర్వాత నూనె అంటూ అస్సలు ముట్టకండి. అలాగే పచ్చళ్ళు గిచ్చలు అంటూ తినకండి, మీ ఒంటికి అస్సలు సరిపోవు. అమ్మాయి గారు, పొద్దున్నే లేచి లెగ్గానే మీకు షుగర్లెస్ కాఫీ కావాలి కదండి, ఎవరిస్తారండి? అక్కడ హోటల్లో దిగుతాం కదరా, వాళ్ళే ఇస్తారు. మరి మాటికి పిలిస్తే పలకడానికి అక్కడనే ఉండను కదా అమ్మాయి గారు, మరి ఎవరు ఉంటారు అమ్మాయి గారు? అవును, ఎవరుంటారు అక్కడ మీ కట్ట చుకాలు ఎవరింటారు అమ్మాయి గారు? అవునవును, ఎవరు వింటారు? అందుకని నన్ను మీ అట్ట తీసుకెళ్ళండి అమ్మాయి గారు. సరే, సతీష్ గారిని అడిగైతే. అయితే అడుగు వస్తాను, ఇప్పుడే వస్తాను.